అనగనగా ఒక చిన్న పట్టణంలో సూపర్ ఫాస్ట్ చికెన్ షాప్ అని బోర్డు ఉన్న చిన్న హోటలుండేది. దాన్ని నడిపేది రాము అన్నయ్య. ఆయన షాపు ముందు ఎప్పుడూ ఇలా రాసి ఉండేది: ఆర్డరిస్తే 5 నిమిషాల్లో రెడీ. కాని నిజమేమిటంటే మినిమం 25 నిమిషాలు పడేది. కస్టమర్లు ఈ 5 నిమిషాలు ఏ టైం జోన్లో నడుస్తాయో అని నవ్వుకునేవారు. ఒకరోజు పట్టణంలోని పిల్లలు నలుగురు ఓ చిన్ను, మిన్ని, బంటి, బబ్లూ ఓ షాపు ముందు నిలబడి బోర్డుని చూస్తున్నారు. చిన్ను అంది: మనం ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నిజంగా 5 నిమిషాల్లో వస్తుందో లేదో చూద్దాం. అందరూ గడియారాలు చూసి ఒకే సమయానికి చికెన్ పాప్కార్న్ ఆర్డర్ ఇచ్చారు. రాము అన్నయ్య బిల్లు రాసి, బాబూ 5 నిమిషాలు, కూర్చో అన్నాడు. పిల్లలు వెంటనే గడియారం చూస్తూ కౌంట్ ప్రారంభించారు. 5 నిమిషాలు అయ్యాయి, 10 నిమిషాలు అయ్యాయి, 15 నిమిషాలు కూడా అయ్యాయి. ఇంకా ప్లేట్ రాలేదు. బంటి చూసి, ఇది చికెన్ షాప్ కాదు, టైం ట్రావెల్ ల్యాబ్ అనుకుంటా. మన గడియారం ముందుకెళ్తుంది, వీరి గడియారం వెనక్కు వెళ్తుంది అన్నాడు. బబ్లూ వెనక గోడమీద వేలాడుతున్న గడియారాన్ని చూసి, అసలు మీ గడియారం ఆగపోయింది కదా అని అడిగాడు. రాము అన్నయ్య నవ్వుతూ, ఆ గడియారం షో కోసం మాత్రమే, అసలు టైం నా మనసులో ఉంటుంది అన్నాడు. ఇంతలో కూర్చున్న వాళ్లందరూ నవ్వేశారు. మిన్నీకి ఒక ఐడియా వచ్చింది. రాము అన్నయ్య 5 నిమిషాల్లో వచ్చిందంటే మేము ఫుల్గా చదివి వచ్చిన పిల్లలం. 25 నిమిషాలు తీసుకుంటే మీరు హోంవర్క్ మర్చిపోయిన స్టూడెంట్ అని చెప్పింది. రాము తికమకపడి, అయితే ఏమి చేద్దాం అని అడిగాడు. చిన్ను వెంటనే ప్లాన్ చెప్పింది. ఇలా చేద్దాం, 5 నిమిషాల్లో వస్తే మేము మీకు క్లాప్స్ కొడతాం. లేటైతే షాపు బోర్డ్ మీద 5 నిమిషాలు కొంచెం అదనంగా అని రాసేయాలి. చివరికి చికెన్ ప్లేట్ వచ్చేసరికి 30 నిమిషాలు అయ్యాయి. పిల్లలు హ్యాపీగా తింటూ, నవ్వుతూ రాము అన్నయ్యను చుట్టుముట్టి బోర్డ్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు బబ్లూ చాక్ తీసుకుని బోర్డ్ మీద ఇలా రాశాడు: సూపర్ ఫాస్ట్ చికెన్ షాప్. ఆర్డర్ ఇస్తే 5 నిమిషాల్లో. ఊహల్లో రెడీ. అసలు ప్లేట్ మాత్రం కొంచెం తర్వాతే. అది చూసిన కస్టమర్లు కూడా నవ్వారు. ఎవరో ఒకరు ఫోన్తో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మరుసటి రోజునుంచి షాపు ఫేమస్ అయిపోయింది. ఫుడ్ కంటే బోర్డు కామెడీ బాగుంటుంది అని. రాము అన్నయ్య కూడా పిల్లల మాట విని నిజంగా కొంచెం ఫాస్ట్గా పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి పిల్లలకి ఒక చిన్న నీతి క్లియర్ అయ్యింది. పెద్దలకు కూడా ఫన్నీగా చెప్పితే వాళ్ల తప్పును సులభంగా మార్చొచ్చని. ఒట్టిమాటలకన్నా నిజం చెప్పే బోర్డు, హాస్యం కలిపితే అందరూ హ్యాపీగా ఉంటారని.